కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్. కానీ ఆల్రెడీ పెన్షన్స్ తీసుకున్న వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్. సో ఎందుకంటే సర్కారు పెన్షన్స్ పైన కూడా ఒక సర్వే చేయాలని ఆలోచిస్తుంది. ఇంతకీ సర్కారు ఎందుకు ఈ పెన్షన్స్ చేసే వాళ్ళపైన సర్వే చేయాలని ఆలోచిస్తుంది? ఎవరైనా దొంగ పెన్షన్స్ తీసుకుంటున్నారా, లేదంటే పెన్షన్ కి అర్హులుగాలు ఈ లిస్ట్ లో ఏమన్నా ఉన్నారా? సో ఇట్లాంటి విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఏకంగా సర్కారు నిఘా పెట్టడం మాత్రమే కాదు, ఫోరెన్సిక్ సర్వే ఈ పెన్షన్దారుల పైన చేయాలని ఆలోచిస్తుంది. సో దానికి కారణం ఏంటిదంటే, మరీ ఘోరమైన పరిస్థితి ఏంటి అంటే, మనకి సామెతలు ఉంటాయి కదా, చనిపోయిన పాడల ముందు పేరాలు ఎరక తినే బతుకులు వీవిలి అని. సో ఆ మాట వాడాలో లేదో నాకైతే తెలియదు, కానీ దానికంటే ఘోరమైన పరిస్థితిలో పెన్షన్స్, ఎవరైతే చనిపోయిన వాళ్ళ పెన్షన్స్, విడోస్ కాకుండా మేము విడోస్ అని చెప్పుకుంటూ తీసుకున్న వాళ్ళ పెన్షన్స్, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లే, ప్రభుత్వ ఉద్యోగుల పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళ పెన్షన్స్ తీసుకోవడమే, అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులతో సంబంధాలు సన్నిహితలు ఉన్న బంధువులు కూడా పెన్షన్లు తీసుకుంటారు. సో ఇట్లా చేయడం ప్రభుత్వం పట్టేసింది అనమాట. సో ఇట్లా దొంగ పెన్షన్లు తీసుకుంటూ నిజమైన లబ్ధిదారులకు గండి కొడుతున్నారు అని సర్కార్ సీరియస్ అయింది. ఇంకా సర్కార్ సీరియస్ అయితే ఏముంది, సో ఆ దొంగలని ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే కదా. సో అందుకనే ఇలా ఫోరెన్సిక్ సర్వే చేయాలి అని ఆలోచిస్తుంది. సో ఇంతకీ ప్రభుత్వం ఫోరెన్సిక్ సర్వే వరకు వెళ్లాల్సిన నిర్ణయం ఎందుకు తీసుకుంది అని అంటే, గతంలో అసలు ఎంతమందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం, ఎంతమంది కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, మనం ఆల్రెడీ ఒక మాట ఇచ్చినాం కదా, 2500 పెన్షన్ కాస్తే ఇంకొక 500 రూపాయలు మనం పెంచాలి అని. సో అట్లా పెంచితే ఖజానాకి ఎంత భారం పడుతుంది, దీనిపైన అన్నిట్లో సర్వే సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో అసలు పెన్షన్స్ ఎవరు తీసుకుంటున్నారు అని ఆరా తీశారు. సో అది అర్బన్ లో ఎంతమంది, రూరల్ లో ఎంతమంది అని ఆలోచించారు. అయితే పట్టణలో ఉండే వాళ్ళ దొంగ పెన్షన్లు తీసుకుంటున్న దున్నపోతుల సంఖ్య ఎక్కువ ఉందట. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్స్ తీసుకున్న వాళ్ళ సంఖ్య అసలే లేదట. అంటే దొంగ పెన్షన్లు తీసుకున్న వాళ్ళ సంఖ్య లేదట. అదెట్లా అంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఐరిస్ అని, థంబ్ అని, ఫేస్ ఇంప్రెషన్ అని, అండ్ ఏదైతే పెన్షన్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడో ఆయన దగ్గరకో లేదంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పెన్షన్స్ తీసుకోవాలి. సో ఆ పెన్షన్ తీసుకునే టైంలో ఫేషియల్ ఇంప్రెషన్, తర్వాత థంబ్ ఇంప్రెషన్, ఐరిస్, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటుంటారు. అండ్ దాంతోపాటు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డుని కూడా తీసుకుని వెళ్ళాలి. సో అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్స్ పక్కదారి పడట్లేదంట. కానీ ఇక హైదరాబాద్ లాంటి పట్టణంలో ఏకంగా ఒక్క జోన్ మాత్రమే నేను చెప్తా, ఆ ఒక్క జోన్లో 3500 మంది దొంగ పింఛన్లు తీసుకునేటోళ్ళు దొరికారట. అయితే ఆ సర్వే చేసే అధికారులు రియల్ గా ఈ పెన్షన్స్ తీసుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేయమని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారట. సో అందుకనే వాళ్ళ దగ్గర ఉండే లబ్ధిదారుల లిస్టు పట్టుకొని గడప గడప తిరుగుతూ ఇన్ఫర్మేషన్ సేకరించే పనిలో పడ్డారు ఈ పెన్షన్స్ ఇచ్చే అధికారులు. సో అప్పుడు అలా జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు, అవుట్ సోర్సింగ్ గా పనిచేసేవాళ్ళు, కాంట్రాక్ట్ గా పనిచేసేవాళ్ళు, కాంట్రాక్ట్ గా పనిచేస్తున్న బంధువులు, ఇంకా ఘోరమైన నీచమైన ఇంకా గండిగొట్టే పరిస్థితి ఏంటంటే, వాళ్ళు విడోస్ కాకుండా మేము విడోస్ అని తీసుకుంటున్న వాళ్ళు, అండ్ ఏకంగా జిహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ గా ఉండే హోదాలో ఉండేవారు, సిఫారసు చేసిన వాళ్ళు ఇంకొంతమంది. సో ఇట్లా అసలు ఆసరా పెన్షన్ పేరుని తీసి అక్రమ పెన్షన్ అని పెడితే ఎట్లుంటుందో, సో దానికి నిలువెత్తు నిదర్శనం అంట ఈ 3500 మంది. సో ఇట్లా కేవలం హైదరాబాద్ లో ఒక్క జోన్ లో తీస్తేనే ఇంతమంది వెళ్తే, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దొంగ పింఛన్లు తీసుకుంటూ నిజమైన లబ్ధిదారుల నోట్ల మట్టి కొడుతూ సర్కారు ఖజానాకి గండి కొట్టే వాళ్ళు ఇంకెంతమంది అని ప్రభుత్వం ఆలోచించింది. సో అందుకనే ఆలోచించే తడవాయ లేకుండా కొత్త ఆప్షన్ తీసుకొని వచ్చింది. ఎవరైతే వృద్ధులుండి వాళ్ళ అటెండర్ సహాయంతో వస్తున్నారో, సో వాళ్ళకి ఇప్పటి నుంచి ఫేషియల్ అండ్ థంబ్ ఇంప్రెషన్ మీరు ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు, మేమే మీ ఇంటికి వచ్చి అటెండెన్స్ తీసుకొని పింఛన్లు ఇచ్చిపోతామని చెప్పిందంట. సో ఇచ్చిపోతామని చెప్పిన తర్వాత దాదాపు 5000 మంది కట్. సో వాళ్ళు అసలు రానే లేరట. సో ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత లబ్ధిదారులు వస్తే లబ్ధిదారులని చెక్ చేసి అటెండెన్స్ తీసుకుందాము వాళ్ళది అని ఈ డిస్ట్రిబ్యూటర్, ఎవరైతే పెన్షన్ డిస్ట్రిబ్యూటర్లు వచ్చిండ్రు అనుకో, సో వాళ్ళ దగ్గర లేరు సార్ మా వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు అని చెప్పిరట. సో అట్లా చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా దాదాపు 2.5 సంవత్సరాల నుంచి పెన్షన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు డ్రా చేస్తూ ఉన్నారట. చచ్చిన వాళ్ళ పేరు మీద కూడా వాళ్ళు మృతి చెందిన తర్వాత కూడా 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళ పెన్షన్లు ఆగమైతున్నా ఇప్పుడు తేరుకుంది సర్కారు. ఈ తేరుకోవడం ఏదో ముందే తేరుకుని ఉంటే ఇప్పటికీ కొత్తగా అప్లై చేసిన వాళ్ళు, అండ్ దాంతోపాటు వికలాంగులు పెన్షన్ కోసం ఎదురు చూసే వికలాంగులకి, తర్వాత ఈ విడోస్కి,
ఇప్పటి వరకు పింఛన్ల అకౌంట్లో పడేవేమో అండ్ సర్కారు ఖజానా కూడా గండిపడే అవకాశం లేకుండా ఉండేదేమో. సో ఎట్టకేలకైతే తేరుకున్నారు. సో అందుకనే ఫేషియల్ ఇంప్రెషన్తో పాటు ఆ 5,000 మందిని కట్ చేసిన పరిస్థితి. అండ్ మరణించిన వాళ్ళ పేర్ల మీద కూడా ఇంకా పెన్షన్స్ డ్రా చేస్తున్నారు అనే నిజం బయటపడ్డది. మరణించిన వాళ్ళకి సంబంధించిన అకౌంట్లు ఇంకా యాక్టివ్గా ఉండడం చూసి సర్వేకి వెళ్ళిన అధికారులే షాక్ అయ్యే పరిస్థితి అట. ఇంతకీ దీనికి కారణం ఏంది అంటే, ఎప్పుడైతే పెన్షన్స్ అప్లై చేసుకుంటారో సో అప్పుడు ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి విచారణ చేసి వీళ్ళు నిజంగా పెన్షన్కి అర్హులా కాదా అని నిర్ధారించాలి అధికారులు. సో ఆ అధికారులు పెన్షన్లు మేము రాయిస్తాం, వచ్చే నుంచి పెన్షన్ ఇస్తే మాకు 5,000 ఇస్తారా 10,000 ఇస్తారా అని డీల్ మాట్లాడుకొని ఇక్కడే లంచం తీసుకుంటే ఇంక ఇట్లాంటి దొంగ పెన్షన్లు తీసుకున్న వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో కోట్లల్లో ప్రభుత్వ గండి కొట్టిన ఖజానాకే ఆశ్చర్యపోనాల్సిన అవసరమే లేదు. సో అందుకనే ఇప్పుడు ఎట్టకేలకు ఒక సర్వే చేయాలని ఆలోచిస్తున్నారంట. సో అందుకని ఈ సర్వే కనుక చేస్తే ఫేక్గా పెన్షన్స్ పెట్టే వాళ్ళని అవుట్ చేసి నిజమైన లబ్ధిదారులకి ఇంకొంతమంది అడిషనల్గా యాడ్ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అంతేకాదు అయితే మేనిఫెస్టోలో పెట్టినట్టు ఎలక్షన్ హామీలో ఇచ్చినట్టు మేము మీకు 2,000 నుంచి 3,000 చేస్తామని 4,000 చేస్తామని ఎవరెవరికైతే ఎలాంటి హామీలు ఇచ్చిండ్రో సో ఆ హామీలన్నీ పక్కన పెట్టి అందరికీ 500 రూపాయలు పింఛన్ పెంచాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. సో అందుకనే ఎవరైతే దొంగ పింఛన్లు తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతూ నిజమైన లబ్ధిదారులని ప్రభుత్వ పథకాలకి దూరం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్. కానీ ఎవరైతే పెన్షన్స్ కోసం దాదాపు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, అంటే దగ్గర 4.5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వేలాది మంది పెన్షన్దారులకి ఒక గుడ్ న్యూస్.